పీస్ అవుట్. ఇప్పటికీ ఇంట్రడక్షన్ ఆలోచించలేదు ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఈరోజు వెడ్నెస్డే. నా వీక్ ఆఫ్ అంటే ఏంటి? క్లోత్ వాషింగ్ డే, అరలు సర్దుకునే డే, అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, వాట్ ఎవర్. సో ఫ్యూ ప్రొడక్ట్స్ లైక్ దిస్ ఎలోవెరా జెల్. నేను ఎక్కువ ఏం వాడను ఫేస్కి. నా స్కిన్ చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఈ పింపుల్స్ అన్నీ ఆఫీస్ నుంచి వచ్చి మేకప్ తీయకుండా టైం వేస్ట్ చేసి రీల్స్ గురించి అలా కూర్చోవడం వల్ల ఈ పింపుల్స్ వచ్చినాయి. ఫ్యూ డేస్లో అవి కూడా పోతాయి, బికాస్ బేగ తీసేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఎలోవెరా జెల్ మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్లో పనిచేసిన వాళ్ళకి క్లీన్ షేవ్ ఉండాలి. సో క్లీన్ షేవింగ్ కోసం. అండ్ స్క్రబ్, ఫేస్ స్క్రబ్, అండ్ ఇవి హెయిర్ స్ప్రే, హెయిర్ గ్రోత్కి రోజ్మెరీ వాటర్. విన్న గ్రోత్ వస్తుందని యూస్ చేసి అయితే 2 weeks అవుతుంది. ఎక్కడ ఏం అనిపించట్లేదు. చూద్దాం. 2 weeksలో ఏం రాదు. ఆయిల్తోనే ఏం గ్రోత్ ఉండదు, ఇంకా వాటర్తో ఏముంటుంది. అండ్ దిస్ బై 1 get 1 వస్తుంది అనేసి తీసుకున్నా, లేకపోతే తీసుకున్నా. 100 rupees ఒకటి, ఎవరు తీసుకుంటారు? ఒకసారి వాడినప్పటికీ ఫినిష్. సో బై 1 get 1 ఉంది అనే తీసుకున్నా, లేకపోతే తీసుకోకపోతున్నాను. ఐ డోంట్ వేస్ట్ మై మనీ ఆన్ ఆల్ దీస్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఓన్లీ ఫుడ్ అయితేనే పెడతాను, లేకపోతే పెట్టను నేను. రిమెంబర్, ఆల్వేస్ ఆన్ ఫుడ్. మనం సంపాదించిందో తినడానికి, అందమైన పెట్టుకోవాలి. కొన్ని సేవింగ్స్ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు నేను. బుల్లి మిర్రర్, అద్దం. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు మీరు, ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి. బాయ్. సో లాస్ట్ మంత్ నేను కంటిన్యూస్గా 3 times అనుకుంటా పడిపోయా. నడుస్తూ పడిపోయా. అర్థం కాలే ఎలాగో. ఒకసారి ఆఫీస్ దగ్గర ఎయిర్పోర్ట్ బయట పడిపోయాను. ఒకసారేమో మమ్మీతో బేగం బజార్ వెళ్ళినప్పుడు మెట్లు జారి పడిపోయాను, దొర్లుకొని. ఫినిష్. 1 week గ్యాప్లో పడిపోయాను. ఇప్పుడు నాకు ఫోబియా లాగా అయిపోయిందంటే, నేను సరిగ్గా నడకపోతే పడిపోతానేమో. స్టెప్స్ ఇలా వేస్తే ఇలా వేస్తున్నాను ఇంకొకటి దూరంగా, ఎందుకంటే కాలు తగిలి పడిపోతానేమో, నాకు తగిలి నేనే పడిపోతానేమో అని భయం వేస్తుంది నాకు. అంటే చిన్న ఫోబియా. కంటిన్యూస్గా 3 times వీక్ బై వీక్ పడిపోయాను కాబట్టి. లేకపోతే అలా ఏముండదు. మళ్ళీ చాలా డీసెంట్గా పడిపోతాను నేను. టచ్ వుడ్. వడ్లేదు, సరేలే, టచ్ వుడ్. చాలా డీసెంట్గా పడిపోతా. వెనక్కి లేకపోతే దొర్లిపోయి ఇలా కాదు, చాలా డీసెంట్గా నీస్ మీద నీల్ డౌన్ చేసి మళ్ళీ అదే కాలు మీద ఇలా కూర్చునిపోయి అలా పడిపోతా. సో పర్లేదులే, వెంటనే లేచిపోతాను, పర్లేదు. నాకు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ ఆల్సో నెయిల్ పాలిష్. మా దాంట్లో గ్రూమింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చూస్తూనే ఉంటారు నాకు తెలిసి, మేకప్ ఇవి. సో నెయిల్ పాలిష్ నేను ఫ్యూ డేస్ నుంచి పెట్టుకోవట్లేదు. మా వాళ్ళకి కనిపించలేదు కాబట్టి నేను బతుకుపోయా. కనిపిస్తే అంటారు ఏదో ఒకటి. మోస్ట్లీ ఎయిర్పోర్ట్లో నోట్తో మాట్లాడడానికి చేత్తో ఎక్కువ పని. సో ఎలా కనిపించలేదో తెలీదు, లేకపోతే కనిపించినా సరే ఏమనలేదో ఏమో మరి. బట్ స్టిల్ పెట్టుకోవాలి కదా, సో పెట్టుకున్నాను అంతే. జస్ట్ స్టార్టింగ్కి ట్రై చేస్తున్నా. నాకు ఇప్పుడైతే ఏం ఐడియాస్ లేవు, ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు. బట్ చూద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ ట్రావెల్ వీడియోస్ అని అనుకున్నా. బట్ ఐ లీవ్ ఇన్ ది వర్స్ట్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్, శంషాబాద్. సో
సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఒక 1 అవర్ పడుతుంది. సో ట్రావెల్ వీడియో అయితే ఇంకా మర్చిపోండి. చూద్దాం, మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.